హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో మా అమ్మ చేయబోతుంది గోంగూర రైలు. గోంగూర రైలు అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం రుచికి సరిపడా. ఇది బాయిల్ అవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇది మూత పెట్టుకొని రొయ్యలు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని రొయ్యలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కల్లుప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా. కొద్దిగా నీళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వాటర్ ఇంకిపోవాలి. మొత్తం రొయ్యల్లో వాటర్ అంతా రొయ్యలు పీల్చేసుకోవాలి. గోంగూర బాయిల్ అయిపోయింది. దాన్ని స్మాష్ చేసుకోవాలి. గోంగూరని రొయ్యలు కూడా బాయిల్ అయిపోయాయి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. గోంగూరలో వేసేసుకొని రొయ్యలు తిప్పుకొని తాలింపు వేయాలి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మా ఇంట్లో లేదు, వేసుకోవట్లా. వేసుకుంటే వేగినాక కరివేపాకు వేగినాక పొయ్యి ఆఫ్ చేసుకొని ముందు పొయ్యి కట్టేసి గోంగూర గోంగూర రైలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.